హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సో ఈరోజు నేను ఒక సూపర్ ట్రిక్తో మీ ముందుకు రావడం జరిగిందనమాట. సో ఆ ట్రిక్ వచ్చేసి మన మొబైల్లో వాట్సాప్లో కానీ లేకపోతే ఫేస్బుక్లో కానీ మనము ఇమోజీస్ని జస్ట్ సెలెక్ట్ చేసుకొని సెండ్ చేస్తాం అంతే మన ఫ్రెండ్స్కి. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే ట్రిక్ వచ్చేసి ఆ ఇమోజీస్తో మనము మన వాయిస్ని రికార్డ్ చేసేసి ఆ ఇమోజీస్ మాట్లాడుతున్నట్టుగా మనం క్రియేట్ చేయొచ్చు అనమాట. సో అలా క్రియేట్ చేసి మన ఫ్రెండ్స్కి సెండ్ చేసేసి వాళ్ళని షాక్లో పెట్టచ్చు అనమాట. సో వాళ్ళని షాక్కి గురి చేయొచ్చు అనమాట. సో అలాంటి ఇమోజీస్ని మనము మన వాయిస్తో రికార్డ్ చేసేసి ఆ వీడియోని మన ఫ్రెండ్స్కి షేర్ చేసుకోవచ్చు అనమాట. సో అలాంటి ట్రిక్ గురించి నేను వీడియోలో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. సో దానికన్నా ముందు ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో కొంచెం లైక్ చేసి ఈ వీడియోని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సో మీరు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. సో ఇక ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేసేద్దామా? లెట్స్ గెట్ స్టార్టెడ్ ఫ్రెండ్స్. అయితే దీనికోసం మీరు చేయాల్సిన పని ఏంటంటే సో ప్లే స్టోర్కి వెళ్ళాలి. సో ప్లే స్టోర్ ఓపెన్ చేయండి. ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు టాకింగ్ స్మైల్ అని చెప్పేసి మీరు టైప్ చేయండి, లేకపోతే నేను ఈ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో దాంతో మీరు వెళ్ళి డౌన్లోడ్ అనేది చేసుకోండి, ఓకేనా? వన్స్ మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత కొన్ని పర్మిషన్స్ అని ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. సో ఈ విధంగా యాక్సెప్ట్ చేసేయండి. అయిపోయిన తర్వాత ఇక్కడ మనకు పైన 3 డాట్స్ ఉన్నాయి కదా, సో దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు రీసెట్ అని చెప్పేసి ఒకటి ఉంది కదా ఆప్షన్, సో దాని మీద క్లిక్ చేయండి, ఓకేనా? సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనము ఇట్లా అంటే స్కిప్ చేయండి. ఇట్లా ఒక్కొక్కటి చేస్తే మనకు డిఫరెంట్ మనకు ఇమోజీస్ అనేవి మనకు కనిపిస్తాయి అనమాట, ఓకేనా? సో వీటిని మనము ఏదంటే అది మనకు నచ్చిన ఇమోజీ అనేది సెలెక్ట్ చేసుకొని దాన్ని మనము రికార్డ్ అనేది చేసుకోవచ్చు అనమాట, ఓకేనా? సో ఇంకోటి ఏంటంటే మళ్ళీ 3 డాట్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు బ్యాక్గ్రౌండ్ అని ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనము ఆ ఇమోజీ యొక్క బ్యాక్గ్రౌండ్ కూడా మనము చేంజ్ చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా, ఓకేనా? సో నేను ఒకటి సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో నేను రెడ్ కలర్ సెలెక్ట్ చేశాను. సో ఈ విధంగా మనకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ అనేది కూడా సెలెక్ట్ చేసుకొని పెట్టుకోవచ్చు అనమాట, ఓకేనా? సో అయిపోయిన తర్వాత ఇక్కడ మనము ఏం చేయొచ్చు అని అంటే ఇక్కడ మనము కిందకి వచ్చేయండి. కింద వస్తే ఇక్కడ ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనము ఆడియో అనేది లో పిచ్లో కావాలా, హై పిచ్లో కావాలా, లేకపోతే నార్మల్లో కావాలా, సో మీకు ఏది కావాలంటే అది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట, ఓకేనా? సో నేను హై పిచ్ 1 అని చెప్పేసి ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేసి అది సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనము రికార్డ్ బటన్ ఉంది కదా రెడ్ది, సో దాని మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది అనమాట, ఓకేనా? సో వన్స్ ఈ విధంగా క్లిక్ చేయగానే మన ఆడియో అనేది రికార్డ్ అవ్వడం జరుగుతుంది అనమాట ఆ ఇమోజీకి. సో మనము ఆడియో ఏ విధంగా అయితే చెప్తామో సో ఆ విధంగా ఈ ఇమోజీ అనేది రావడం జరుగుతుంది అనమాట. ఆ విధంగా యానిమేషన్ రావడం జరుగుతుంది అనమాట, ఓకేనా? సో ఇది వన్స్ మీరు రికార్డ్ చేసిన తర్వాత మళ్ళీ దాని మీద క్లిక్ చేయండి. సో వన్స్ ఈ విధంగా క్లిక్ చేయగానే మన ఆడియో అనేది రికార్డ్ అవ్వడం జరుగుతుంది అనమాట ఆ ఇమోజీకి. సో మనము ఆడియో ఏ విధంగా అయితే చెప్తామో సో ఆ విధంగా ఈ ఇమోజీ అనేది రావడం జరుగుతుంది అనమాట. ఆ విధంగా యానిమేషన్ రావడం జరుగుతుంది అనమాట, ఓకేనా? సో ఇది వన్స్ మీరు రికార్డ్ చేసిన తర్వాత మళ్ళీ దాని మీద క్లిక్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్, సో ఈ విధంగా మనము మన వాయిస్తో మన ఇమోజీ అనేది యానిమేట్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో అదే మాట్లాడడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా మీరు చేసుకోవచ్చు అనమాట, ఓకేనా? సో వన్స్ మీరు ఈ విధంగా మొత్తం క్రియేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు గ్రీన్ కలర్లో ఉంది కదా, సో లాస్ట్ నుంచి ఫస్ట్ది, సో దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనము సేవ్ అనేది అయిపోతుంది అనమాట మన గ్యాలరీలో, ఓకేనా? సో ఇది అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తామంటే మన సోషల్ మీడియాలో మన వాట్సాప్లో కానీ లేకపోతే ఇన్స్టాగ్రామ్లో కానీ లేకపోతే వేరే దాంట్లో మీకు దేనిలో పంపించుకోవాలనుకుంటే దాంట్లోకి మీరు సెండ్ అనేది చేసుకోవచ్చు. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ అనేది చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా, ఓకేనా? సో ఈ విధంగా చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. సో సేవింగ్ అనేది అవుతుంది, కొంచెం టైం అనేది తీసుకుంటుంది ఫ్రెండ్స్. సో అది ఫ్రెండ్స్, ఒక్క నిమిషం వెయిట్ చేయండి. సో వన్స్ ఈ విధంగా అయిపోయింది కదా, అయిపోయిన తర్వాత ఇక్కడ మనకు ఏమైపోతుంది అంటే ఇక్కడ మనము ఎవరికి సెండ్ చేసుకోవాలి, వాట్సాప్ రూపంలో మీ ఫ్రెండ్స్కి సెండ్ చేసుకోవచ్చు, ఓకేనా? సో మళ్ళీ ఫేస్బుక్లో కావచ్చు, డిఫరెంట్ అప్లికేషన్లో మనము షేర్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా ఈ అప్లికేషన్ అనేది మనకు చాలా బాగా ఉపయోగపడతాయి ఫ్రెండ్స్. సో చాలామంది సో ఇమోజీస్ లవర్స్ కూడా ఉంటారనమాట. చాలామంది ఈ విధంగా క్రియేట్ చేసుకోవాలని చెప్పేసి ఉంటారనమాట. సో అలాంటి వాళ్ళకు ఈ ట్రిక్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? సో మరి మీకు నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను ఈ చిన్న వీడియో.
సో అంటే చాలామంది చూస్తుంటారు అనమాట, ఇమోజెస్ మాట్లాడితే ఎట్లా ఉంటాయి ఏందనేది చాలామంది ట్రై చేయాలని చెప్పి చూస్తుంటారు అనమాట. సో అలాంటి వాళ్ళ కోసమే ఈ వీడియో అనేది. సో ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్ కూడా షాక్ అయ్యే ఛాన్స్ ఉంటాయి అనమాట. సో ఈ విధంగా మీరు క్రియేట్ చేసి మీ ఫ్రెండ్స్కి కానీ లేకపోతే మీ గర్ల్ ఫ్రెండ్ కానీ సెండ్ చేయండి, సో దట్ వాళ్ళు కూడా షాక్ అయ్యే ఛాన్స్ ఉంటాయి అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? సో మరి మీకు నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. సో మీరు చేస్తారని చెప్పి అనుకుంటున్నాను. ఇలాంటి వీడియోస్ మీకు డైలీ కావాలనుకుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. తద్వారా నేను ఏ వీడియో పెట్టినా మీరే ఫస్ట్ చూడొచ్చు అనమాట. ఓకేనా? సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.